మనువు యొక్క కొడుకు ఆయన. ఈయన తండ్రికి 2 భార్యలు. ఇతను పెద్ద భార్య కొడుకు సునీతి అని చెప్పి, రెండో భార్య పేరు సురుచి, రెండో భార్యకు ఒక కొడుకున్నాడు ఉత్తానపాదుడు అని చెప్పి. ఈ రెండో భార్య అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. అందుకని వాళ్ళ పిల్లాడు కదా అని ఆ పిల్లాడిని ఎక్కువ చేరదీసుకుంటాడు. వీడోసారి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఒళ్ళో ఆ పిల్లాడిని పెట్టుకుని ముద్దుగా చేస్తున్నప్పుడు వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళి తండ్రి ఒళ్ళో ఎక్కుదాం అంటే ఆయన పట్టించుకోకుండా పో అంటాడు. పాపం ఏడుస్తూ ఇంటి వస్తాడు. వచ్చి తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మ నువ్వు ఆయన భార్యవే కదా, అప్పటికి 5 ఏళ్ల పిల్లాడు, నువ్వు నాకు నాన్నగారే కదా, తమ్ముడికి నాన్నగారే కదా, మరి వాడిని ఎక్కువ ఎందుకు ప్రేమగా చూస్తున్నాను, నన్ను ఎందుకు ఎక్కువ ప్రేమగా చూస్తున్నానంటే, ఏం చేస్తానరా మన కర్మ ఇలా ఉంది, వెళ్ళి నీ పిన్నిని అడుగు అంటుంది. ఏం చెప్తుంది? పిన్నిని అడుగంటుంది. పిన్నిని అడుగంటే పిన్ని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ ఏమిటి పిన్ని, మరి నేను కొడుకునే కదా, మా అమ్మ కూడాను, మా అమ్మ ఎందుకు ఇలాగ దాసిలాగా ఎన్ని పనులు చేస్తోంది, నువ్వు ఇంత రాజభోగంతో ఎందుకున్నావు అని అడుగుతాడు. అని నా నాన్నగారేమో నన్ను ఒళ్ళో ఎక్కనే లేదు, ఎందుకు ఎక్కనే లేదు అంటాడు. అంటే అప్పుడు ఆవిడంటుంది, నువ్వు వెళ్ళి తపస్సు చేసి నా కొడుకుగా పుట్టు, అప్పుడు నీకు నాన్నొళ్ళో కూర్చునేటువంటి అర్హత లభిస్తుంది, అదే నా కొడుక్కి నీకు అని తేడా. వెనక్కి వచ్చి మళ్ళీ తల్లితో ఇలా అందమ్మ అంటాడు. ఆవిడెంత ఉత్తమరాలో చూడండి. అంటే ఎవళ్ళు ఏం చెప్పినా భగవంతుడు చెప్పినట్టే మనకు ఇది. కోసం నువ్వు తపస్సు చేయి, ఆవిడ చెప్పినటువంటి మాటల్లో కూడా పరమార్థం ఉంది కదా, తపస్సు చేయి, నీకు కావాల్సినటువంటి దాన్ని సాధించుకోండి. అప్పుడు ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. 5 ఏళ్ల కుర్రాడు నేను తపస్సు చేస్తాను బయలుదేరితే అప్పుడు నారదుడు వచ్చి ఏమిటంటాడు, తపస్సు చేస్తానంటాడు. తపస్సు అంటే తెలుసా నీకు, అసలు ఏం చేయాలి? ఏమో నాకేం తెలియదు, తపస్సు చేయమంది, పిన్ని తపస్సు చేయమంది, అమ్మ కూడా చెయ్యండి, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడు ఆయన మంత్రం ఉపదేశించి, ఈ మంత్రం చేసుకో, చక్కగా ఆ యమున ఒడ్డున నువ్వు వెళ్ళు, ఆ కాళింది నది ఒడ్డున అక్కడ ఒక చోట కూర్చో చక్కగాను, రోజు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే అక్కడ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని చెట్టు కింద కూర్చుని ఈయన చెప్పినటువంటి దాన్ని అలాగా 7 రాత్రులు 7 పగళ్ళు అలాగా ధ్యానంలోనే ఉంటాడు. 7వ రోజుకి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయిపోతాడు. అంటే మనం ఎంత తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు అంటే మనం చేసే తపస్సు బట్టి ఉంటుందంటే ఎంత తీవ్రంగా చేస్తాం. 7 రోజులు చేశాడంతే. ఈ 7 రోజుల్లోనే దేవతలు వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిపోయేవారు, ఏమిటి ఇంత చిన్న పిల్లవాడు ఇంతలా తపస్సు చేస్తున్నాడని. చిట్ట చివరికి ఆయనే దిగొచ్చాడు. దిగొచ్చి అప్పుడు ఏం కావాలి అంటే, నాకు అత్యుత్తమమైనటువంటి స్థానం కావాలి అని అడిగాడు. అంటే సరే, నీకు అందరికంటే ఎక్కువ ఋషుల సప్తర్షి మండలం కంటా కూడా పైన నువ్వు ఉంటావు, భూమండలం, నువ్వు ముందు వెళ్ళు, నీకు రాజ్యం వస్తుంది, రాజ్యం అది చేసుకో, నీ జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు నక్షత్రం కింద నువ్వు ఆ భూమండలంలో అందరికంటే ఉత్తమమైనటువంటి స్థితిలో నువ్వు ఉంటావు అని ఆయన వర్ణిస్తాడు. అక్కడ వ్యాసుడు రాస్తాడు, పోతున్నాను, ఇంటికి ఎడుతుంటే ధ్రువుడికి కళ్ళమ్మటి నీళ్లు వచ్చేట. ఎందుకు వచ్చాయంటేట, చచ్చా ఇంత భగవంతుడు కనిపిస్తే నేను కోరుకున్నానేమిటి, కోరుకోకుండా ఉండాలి కదా నేను, అదిదో ఉత్తమమైనటువంటి స్థానం అని చెప్పి నేను ఎలా అడిగాను, నా తపస్సు అంతా వ్యర్థమైపోయింది కదా, నేను ఎందుకు పనికిరాని వాడిని కదా అని చెప్పి. అంటే భగవంతుడికి కనిపించిన తర్వాత అది అడుగుదాము ఇది అడుగుదాము అంటే దానికి ఫలితం లేదు. ఆయన కనిపించిన తర్వాత ఇంక అడగడానికి ఏమీ ఉండదు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడే, అలా అటువంటి దాన్ని మనం కోరుకోగలిగినప్పుడే ఆయన మనకి నిజానికి ప్రత్యక్షం అవుతాడు. లేదంటే ఆయనకు కూడా సరదా ఏంటంటే, నువ్వు ఏదైనా కోరుకుంటే అప్పటితో వదిలిపోతుంది గొడవ, నీకు ఇది ఇచ్చేసాను పోవాలి, ఇంక విసిగించమ్మా, మళ్ళీ ఇంకో 10 జన్మలో ఎప్పుడో వచ్చేటప్పటికి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మళ్ళీ అలా కాదు, నాకు ఏమవద్దు అంటే ఇంక వాడి బాధ్యత ఈయన మోయేయాల్సిందే, వాడిని తనలో కలుపుకోవడమో తన దగ్గర ఉంచుకోవడం ఏదో చేసుకోవాలి. అందుకని ఎవడైనా ఏదైనా కోరుకుంటానంటే ఇచ్చేయడం ఆయనకి సులభం, ఉన్నటువంటిది వదిలించేసుకోవచ్చు అని చెప్పి అని. అప్పుడు ధ్రువుడు బాధపడితే అప్పుడు తర్వాత నారదుడు వాళ్ళు వచ్చి ఉపదేశం చేసి, కాదు నువ్వు కొన్నాళ్ళు రాజ్యం చేసిన తర్వాత అప్పుడు నువ్వు కోరుకునేటువంటి స్థితిలోకి వెళ్తావంటే, ఈ రాజ్యము ఇది అంతా చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన ఈ సౌమండలంలో ఉంటూనే ఎప్పుడూ నిత్యము శ్రీహరిని తన దగ్గర ఉంచుకునేటట్టుగా ఆయన వరాన్ని పొందాడు అని చెప్పి, ఆయన అక్కడ ఉంటుంటే ఆయనతో పాటు ఆయన కూడా ఉంటాడు అని చెప్పి, అలాగా చాలా అత్యుత్తమమైనటువంటి ఇది. ఇప్పటికి కూడా అందుకే బలిచక్రవర్తిని పాతాళానికి దక్కినా కానీ ఎంత మహాభక్తుడంటే, ఆయన పాతాళంలో ఆయన గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడట, ద్వారపాలకుడుగా ఆయన ఉంటాడట. విష్ణుమూర్తి ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఉంటాడట.
అందుకే ఈ మహాబలి ఆయన కూడా ఆయనతో పాటు వీళ్ళు ఓనం పండుగ చేసుకున్నప్పుడు ఆ రోజున ఆయన బయటకు వస్తాడు ఒకసారి అని చెప్పి చెప్తారు. అందుకే అంత ఇది. ఇంకా పాతాళంలో ఇప్పటికీ బలి చక్రవర్తి యొక్క ద్వారపాలకుడిగా ఆయన ఉంటాడు అని చెప్పి చెప్తారు. అంటే అంతటి భక్తులైనటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. ఇంకా ఎందుకంటే వాళ్ళకి కోరికలు కోరుకోవడము అనేటువంటి స్థితి ఉండదు కాబట్టి. అయితే కోరికలు కోరుకోవడము అనేటువంటి స్థితి లేకుండా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది భగవద్గీత చెప్తుంది. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తారంటే భగవద్గీతకి గీతా మహాత్మ్యం అని చెప్పి ముందు చదువుతారు. అంటే భగవద్గీతకు ఉండేటువంటి భగవద్గీత మనం ఒకసారి చదివితే గంగా నదిలో స్నానం చేసినట్టు, ఏదో 2 సార్లు చదివితే ఇంత ఎన్ని యజ్ఞాలు చేసినట్టు, కనీసం ఒక శ్లోకం చదివినా, శ్లోకంలో సగభాగం చదివినా, కనీసం మొదట ఒక మాట చదివినా సరే మనకెంతో ఎంత పుణ్యం వస్తుంది అని. భగవద్గీతలో చెప్పినటువంటిదేమో ఫలితం ఏమీ ఆశించకుండా పనులు చేయమని ఆయన చెప్తే, నువ్వు ఈ మాత్రం చదివినా నీకు ఇంత ఫలితం వస్తుంది, ఈ మాత్రం చదివినా ఇంత ఫలితం వస్తుంది అని చెప్తే ఇంకా భగవద్గీత యొక్క ప్రయోజనం ఏముంది? దాన్ని మొత్తం ఎండగట్టేస్తున్నారు కదా వీళ్ళు. అదే గీతా మహత్యం అంటే ఆయన గీతా మహత్యం అది చదివించారు, ఇష్టపడరు మాస్టర్ గారు. దేనికైనా సరే మామూలుగా మనకి స్తోత్రమైన ఏదైనా ఉంటే మామూలుగా వెనకాల ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే చదివితే మనకి ఏమిటి వస్తుంది అనేటువంటిది. ఏదో డబ్బు లేనటువంటి వాళ్ళకి డబ్బు వస్తుంది, విద్య కోరుకునే వాళ్ళకి విద్య వస్తుంది, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఇలా పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు కొడతారు, ఇలాగ మనకు అన్నీ ఉంటాయి స్తోత్రం చదివితే అని. కానీ ఇలాంటి వాటి కోసం ఆ స్తోత్రం చదివితే దానివల్ల ప్రయోజనం ఉండదని ఆయన ఫలశ్రుతి అనేటువంటిది చదివించరు. మనకి శ్రీసూక్తానికి కూడా వెనకాల ఉంటుంది. చాలా మంది శ్రీసూక్తానికి వెనకాల ఉండేటువంటి దాన్ని ఆ ఫలశ్రుతి చదువుతూ ఉంటారు. దాంట్లో మనకి ఏంటంటే ఈ మంత్రపుష్పంలో దాంట్లో కొన్ని శ్లోకాలు అందులోవే వస్తాయి. కానీ మాస్టర్ గారు ఎప్పుడూ ఫలశ్రుతులు ఉన్నటువంటి వాటిని వేటిని అసలు ఆయన ముట్టుకొని లేదు. అంటే చెప్పలేదు, ఇష్టపడలేదు, ఇలా చెప్పేసి చూస్తున్నారు అంతే ఒకసారి. అంటే గీతలో చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనం కనీసం ధర్మక్షేత్రే గురుక్షేత్రే అమ్మయ్య అని చెప్పి